హాయ్ అండి, అందరికి నమస్కారం. బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూసేసింటారు కాబట్టి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే చెప్తా ఉన్నాను, కొంచెం ల్యాగ్ ఎక్కువైంది అనిపించింది, కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈరోజు సీరియల్లో. మాట్లాడదాం, దాని గురించి అంతా మాట్లాడదాం. ఎవరినో కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన తర్వాత చాలా టైంకి మీరు చూస్తూ ఉంటారు సీరియల్, అంటే దాదాపు 1 అవర్ 4 అవర్స్, లేకపోతే రేపు మార్నింగ్ అలా చూస్తూ ఉంటారు. అందుకోసమని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. మన రాజు దగ్గరికి పోయేసి మన కావ్య చెప్తా ఉంది కదా, నేను వెళ్తాను ఒకసారి వెళ్ళేసి వద్దామంటే మన రాజు ఉంటుకొని లేదు మనం పోయినామంటే వాళ్ళ పైన గలాటకు పోయినామంటారు, ఆ విధంగా చెప్తుంది అనేసి అంటారు. కానీ కావ్య పోయింది. కావ్య పోయిన తర్వాత అనామిక కనీసం తోడుకోడలు ఒక ఇంట్లో మనిషి, దుగ్గురాల ఫ్యామిలీ మనిషి వచ్చింది అనేసి ఆయన రెస్పెక్ట్ అనే వేయాలి కదా. కాళ్ళ పైన కాలు వేసుకోవడం ఏంది, అలా మాట్లాడుతూ ఉంటే నాకు నిద్ర వస్తుంది అనేసి వెళ్ళిపోవడం ఏంది. ఏంది అనామిక, ఏం చేస్తున్నావు అసలు? కళ్యాణ్ బోన్లో నిలుచుకోంటే నువ్వు పోయేసి కళ్యాణ్ని ఎట్ట పడితే అట్ట మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. కళ్యాణ్ 100 to 100% కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ నీ పక్కే మాట్లాడుతూ ఉండొచ్చు, మంచి ఎప్పుడు చెడు వైపే ఉంటుంది ప్రస్తుతానికి. కానీ మంచి ఒకసారి గెలిచిన తర్వాత అందరూ నీకు అడ్డం తిరిగారంటే నువ్వు తట్టుకోలేవు. ఒక అనామిక చెప్తాను, నిజంగా చెప్తాను, చాలా ప్రాబ్లమ్స్ పడతావు నువ్వు. ఎందుకంటే మీ అమ్మ వాళ్ళు కూడా అంత స్టేజ్లో లేరు అనేసి నువ్వే చెప్తాను కదా. డబ్బు కోసం నేను ఇదంతా చేస్తాను అని చెప్పేసి అంటున్నావు కదా. ఇప్పుడు డబ్బు కోసం నువ్వేం చేసినా కానీ ఆడ అప్పు వచ్చింది, అప్పు కొట్టుకొచ్చింది. మళ్ళీ కావ్యాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. మెయిన్గా చూపిస్తూ ఉంటారు అంటే కావ్యాన్ని సాక్ష్యం చెప్తుంది అనేసి చూపిస్తూ ఉంటారు. ఆ కావ్య ఏం చెప్తుంది అనేసి మనం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కావ్య పోయినప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు మాటలు అసలు మనకి ఏం ఒక్క పాయింట్ కూడా హింటీ లేదు వాళ్ళు. ఎందుకంటే ఒక్క పాయింట్ ఒకళ్ళు రికార్డింగ్ చేస్తుంది, లేకపోతే ఎవరినో చూస్తూ ఉంటారు, లేకపోతే జడ్జిని ఏమైనా పిలిచిపోయారా, ఏం జరిగింది అనేసి మనకు అస్సలు ఒక పాయింట్ కూడా వాళ్ళు హింటీ లేదు. చూద్దాం, రేపటి కోసం ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తాను నేనైతే మాత్రం. మన ఛానల్లో ఎవరినో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈరోజు అయితే సీరియల్ కొంచెం మూమెంట్ అయితే జరిగింది, అందరూ బాధపడుతూ ఉంటారు. చూద్దాం, మన కళ్యాణ్ జెన్యున్గా బయటకు వస్తాడనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అనామికని ఏం చేస్తారనేసి, అనామిక గురించి నిజం తెలిసిన తర్వాత అనామికని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీడియా వాళ్ళు ఏమేమి ఆడతారు అనేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమైనా జరగచ్చు. ఇంకో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ల్యాగ్ చేసి వీడియోలు చేయొచ్చు కానీ నేను చేయదలుచుకోలేదు. సింపుల్గా ఏముందో పాయింట్ చెప్పిస్తే బాగుంటుంది అనేసి ఇంతతో కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.